ప్రతి సందర్భంలో అది పత్రికా విలేకరుల సమావేశం కావచ్చు, ఒక బహిరంగ సభ కావచ్చు, లేదా శాసనసభ కావచ్చు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఎక్కడ మైక్ దొరికితే అక్కడ సమయం లేకుండా, సందర్భం లేకుండా తన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంగా సభలో ప్రవేశించి బడ్జెట్కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దానిపైన మాట్లాడుతూ అది ఎజెండాలో లేకున్నా, బిజినెస్లో లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మేడిగడ్డకు పర్యటన పైన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో కేసీఆర్ గారిని దూషించడం జరిగింది. దీన్ని మేమందరం కూడా, భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పీకర్ గారికి మాకు మైక్ ఇవ్వండి అని అనేక పర్యాయాలు మొత్తుకున్నా, గట్టిగా అరిచినా స్పీకర్ గారు మా వైపు చూడకుండా ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాతనైనా మాకు అవకాశం ఇస్తారేమో అనుకుంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరొక సభ్యునికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒకవైపు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు సభను హుందాగా నడుపుకుందాం, సభ్యులందరం కూడా బిజినెస్ను చక్కగా నిర్వహించుకుందాం, పరస్పర దూషణ లేకుండా ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేద్దామని మాట్లాడుతూనే మరొక వైపు అడగని సభ్యులకు కూడా స్పీకర్ గారు మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించే కార్యక్రమం, మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా స్పీకర్ గారిని పదే పదే మైక్ కావాలని అడిగినా వారు కనీసం మా వైపు చూడలేదు, మాకు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం లేదు. కనీసం బయటికి వెళ్ళి మా పార్టీ తరఫున వివరణ ఇచ్చుకుందామనుకుంటే, ప్రజలకు వాస్తవాలేంటో తెలియజేద్దామని కొని మీడియా పాయింట్కి వెళ్తే మీడియా పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్ళనీయలేదు. గత 10 సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది, మంత్రులు వెళ్ళి మాట్లాడేది. కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రగతి భవన్ ముందట రోడ్డు మీద కంచెలున్నాయి, ఆ కంచెలను తొలగించాం, ప్రజలకు స్వేచ్ఛను మేము కల్పించామని గొప్పలు చెప్పుకునే, భుజాలు ఎగిరవేసే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. కనీసము లోపల మాట్లాడే అవకాశం రాలేదు, బయటన మాట్లాడదామంటే మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకొని కంచెలు ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రగతి భవన్ ముందున్న కంచెలను తీసేశాం, అసెంబ్లీ ఆవరణలోనే కంచెలు ఏర్పాటు చేశామనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది.